దేవుడి నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అటు కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ రండి ఉదయకాలమున పునరుదాదివారమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట విని బలపడి శక్తిని పొందుకొని ఆయన మాట ప్రకారం మనం ఈ లోకంలో నడుచుకుందాము గాక. ఆమేన్. రండి దేవుని పరిశుద్ధ గ్రంథములోంచి మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనంలో మంచి మాట రాయబడినది. రాండి చదువుకుందాం. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్త అన్ని జనులకును ప్రార్థనా మందిరమును అనబడినని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గృహగా చేసి తీరని. ప్రేమ కలిగిన పరలోకమందున కన్న తండ్రి, కృప కలిగిన ప్రభ, దయగలిగిన యేసు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా పాపముల నుంచి మమ్మల్ని విడుదల చేసి పరిశుద్ధమైన వాక్యంతో మమ్మల్ని అందరూ నింపి దయ చూపించి రక్షించి కనికరించమని, నాతో మాట్లాడి బిడ్డలందరితో మాట్లాడి నీ వాక్య శక్తితో మమ్మల్ని అందరినీ నింపమని, సరిచేసి నెలకు నీ పరిశుద్ధమైన వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి నామకే మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్న ఆయన బోధిస్తూ ఏం చెప్తున్నాడంటే, నా మందిరము సమస్త అన్ని జనులకు ఏమవుతుందంట? ప్రార్థనా మందిరం అంట. దేవుని ప్రియులారా, ఈరోజు ప్రపంచ దేశాలను ప్రతి మనిషి ఆరాధన చేసుకునేదానికి ఎక్కడైనా కానీ మాకు దీంట్లోకి రావద్దు, నువ్వు ఇక్కడికి రావద్దు అనేవారు ఎవరు కూడా ప్రతి దాంట్లో చర్చిలోకి ఎవరు అనేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే కులము గోత్రము ఎవరు లేదు, అది ప్రతి ఒక్కరిది. యేసు ప్రభు అంటున్నాడు, ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరమయ్యా, దీంట్లో సమస్త జనులు వచ్చి ప్రార్థన మందిరంలో ప్రార్థన చేసుకోవాలి. ఇది ప్రార్థన చేసుకునే సమయము, ప్రార్థన చేసుకునే మందిరము. ఎందుకంటే ప్రార్థన దేవుడితో కనెక్షన్ పెట్టుకొని ఆయనకు మీకును ఉన్న ఆ యొక్క అనుభవం అక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. దేవుని ప్రియులారా, అక్కడ ప్రార్థన మందిరంలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, సమస్త జనులకు అది ప్రార్థన మందిరం. ఎవరైనా వచ్చి అక్కడ మొరపెట్టుకొని, ప్రభా నాకు సమస్య ఇదయ్యా, నా కష్టాలు ఇదయ్యా అని మొరపెట్టుకోవచ్చు. కానీ కొంతమంది దొంగలు గృహలుగా చేస్తున్నారంటే, మరి దొంగ గృహగా చేయడం కారణం ఏంటంటే వ్యాపారాలు కానీ, దాంట్లోని మనం దొంగ యొక్క తనాలు కానీ, లేకనంటే అక్ర సంబంధాల్లో ఉంటారు కొంతమంది. దానికి అది పనిగానే దానికైనా కోసమే చర్చకు వచ్చే వాళ్ళు ఉంటారు. చాలా మంది వాటిని బుద్ధులు మార్చుకోరు. దానిని బట్టి యేసు ప్రభు అంటున్నాడు, అలాంటిదిగా ఉండేదానికి రాగాకుండా ప్రార్థన చేసుకునేదానికి రండి, సమస్యలను చెప్పుకునేదానికి రండి, దేవుని అక్కర సంబంధం నుంచి విడుదల పొందేదానికి రండి. యేసు ప్రభు సమరయ స్త్రీని చూసి ఆ పరిస్థితి నుంచి విడుదల చేశాడు. ఆమె, నువ్వు అదే సమస్యలో ఉండవు ఇంకా నువ్వు అదే సమస్యలో ఉండవు అని చెప్పలా. అయితే నువ్వు ఈ సమస్యలో ఉండవు, 6 మందిని మార్చుకుంటూ 6 మంది కుటుంబాలు పాడు చేసుకుంటూ వచ్చావు గనక ఇంకెన్నడూ కూడా అట్టి సమస్య నుంచి విడుదల పొంది మంచి జీవితం జీవించమని యేసు ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని ప్రియులారా, ఒక స్త్రీను ఆయన ఎదుటకు తీసుకొని వచ్చి, అయ్యా ఈ పొరపాటు చేయించడం వలన మా మోసయ్య మాకు ఆజ్ఞాపించాడు, ఈమెని రాళ్లతో కొట్టాలి అని, నువ్వైతే ఏం చెప్తావు? మరి ఇది న్యాయమే కదా, మాకు దేవుడే ఇచ్చిన ఆజ్ఞే కదా, మరి నువ్వు న్యాయం చేయాలని చెప్పినప్పుడు, మీలో ఎవరైనా సరే మొదట తప్పు లేనివాడు ఈ మీద రాయండి అంటే ఒక్కరు కూడా నిలబడకుండా అందరూ. ఎందుకంటే అందరం ప్రపంచమంతా అదే స్థితిలో ఉన్నాం కనుక దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేసుకుని విడుదల పొందండి, ప్రార్థన చేసుకొని విడుదల పొందండి. అందరూ కూడా ఒక్కరు కూడా ఆమెని అనలేకపోయినారంటే, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్ద బిడ్డల వరకు అందరూ కూడా వెళ్ళిపోయారంట. చిన్న బిడ్డలు ఏం పాపం చేసి ఉంటారు చెప్పండి? వాళ్ళు కూడా మరి ఆమె మీద రాయలేక వెళ్ళిపోయినారు. దీనివల్లనంటే వాళ్ళలో కూడా ఏదో ఒక పాపం, జన్మ పాపం అనేది ఉన్నది కనుక వాళ్ళు కూడా ఆ మీద లేకుండా వెళ్ళిపోయినారు. దేవుని పిల్లలు, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్ద వయసు వరకు అందరూ వెళ్ళిపోయినారని వాక్యము చదివిస్తుంది. ఆయన ఏం చెప్పినాడు? మీలో పాపం లేని వాడు బెగింది. దేవుని ప్రియులారా, పాపములు మందిరాలు లేకపోయినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని నిలబెట్టుకొని కాదు కానీ ఆయన ఎద్దట మనం అవన్నీ ఇప్పి ఆడ కడిగేసుకొని శుద్ధపరుచుకొని మనం శుద్ధ సవరణంగా పోవాలి. చాలామంది ఈ లోకానుసారమైన జీవితాలు చూడండి, మొత్తం ఉండయ్యా నెన్నెత్తి నుండి లేకుంటే ఈ పక్క నుండి అని అనరు, మొత్తం బోడుగుండు చేసుకొని వాళ్ళు మొత్తం ఏమి లేకుండా తీసివేసి వెళ్ళిపోతారు. మరి నీవు నీ పాపం అనేది బోడుగుండుగా చేసుకొని మరి నువ్వు వెళ్ళిపోతున్నావా? అలాగే పెట్టుకొని వెళ్ళిపోతున్నావా? దేవుని ప్రియులారా, ఆ పాపం అనే కుండ ఆమె ఇసిపెట్టేసి వెళ్ళిపోయింది. మరి
నీలోకి సంబంధమైన వారే చూడండి, వాళ్ళ నీళ్ళు ఆ యొక్క ఎంటుకలు ఇచ్చేటప్పుడు మొత్తం ఇచ్చేస్తారు. అలాగ శుభ్రంగా చేసి దేవుని సన్నిధిలో అలాగ నువ్వు క్లియర్గా, నేను ఎంటుకలు ఏమనలేదు కానీ నీ అలాగనే మొత్తం ఆడ పారేసి ఆయన సన్నిధిలో ఇడిచిపెట్టేసి ప్రార్థన శక్తితో పొందుకొని నువ్వు ఎలగాలని దేవుడి వాక్యము సెలవిస్తున్నాడు. దేవుని ప్రియులారా, ఆయన అంటున్న సమస్త జనులకును ఇదేనంట ప్రార్థన మందిరం అంటే ఆ ప్రార్థన సన్నిధి పొందుకొని ఆ పాపముల్ని విడుదల పొందాలని ఒక సన్నిధిని, ఒక ప్రార్థన మందిరం మన ఎదుట పెట్టాడు. మన కొరింథీయులు రాసిన పత్రికలు అంటాడు, ఆ మందిరం ఎక్కడో లేదు, మీరే మందిరమై ఉన్నారు అని. దేవుని ప్రియులారా, మనం అందరం కూడా మందిరమై ఒకసారి కూడబడి 10 రాళ్ళు ఎలాగైతే కొన్ని రాళ్ళు వేసి ఒక ఇల్లు కట్టుకుంటారో, కొన్ని రాళ్ళు వేసి ఒక గృహం కట్టుకోగలుగుతారో, కొన్ని రాళ్ళు వేసి ఒక ఒక కంపెనీ అయినా, ఏదైనా ఒక గృహమైనా, ఒక ఇల్లు అయినా, ఏదైనా కానీ మందిరమే అయినా రాళ్ళు అన్ని సమకూర్చి ఒకదానికి వేస్తేనే ఎలాగైతే ఒక గృహముగా, ఒక మందిరముగా, ఒక కట్టడగా అవుతుందో మనం అందరం కూడా ప్రార్థన చేస్తే అలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రాండి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన పరలోకముందున కన్న తండ్రి, కృప కలిగిన ప్రభ, దయగలిగిన యేసు నీకు వందనాలు. నీ ప్రార్థనలో, నీ మందిరంలో ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలయ్యా, స్తుతించే బిడ్డలుగా ఉండాలి, ఆరాధన చేసే బిడ్డలుగా ఉండాలి. నాయన, ఏ స్థితిలో ఉన్నారో నువ్వు ఎరిగిన వాడివి. అక్రమ సంబంధాల్లో ఉండి కూడా నీ సన్నిధికి వస్తూ ఉంటారు, అక్రమ యొక్క లోట్లో ఉండి కూడా నీ సన్నిధిలోకి వాళ్ళు అడుగు పెడుతుంటారు. అటు బిడ్డలు నడిపించాయా, నీ కృపను అనుగ్రహించు. దొంగలు గృహలకు వచ్చినట్టుగా వాళ్ళు వచ్చి వాళ్ళ పాపములో సూపులోనే ఉంటారు. పేతురు రాసిన పత్రికలు అన్నైనా పాపం మానలేని కన్నులాలే వాళ్ళు ఉన్నారయ్యా. మేమందరం కూడా అలా స్థితిలో ఉన్నాం. నీ కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని సరిచేసి నీ రక్తంలో మన ప్రతి పాపం నుంచి కడిగివేసి సర్వశక్తి కలిగిన రక్తంలో మమ్మల్ని శుద్ధులు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నాయన, నీ పాదాల చెంతకు బిడ్డలందరినీ తీసుకొని వస్తున్నాం. ప్రతి బిడ్డల జీవితాలు మారి మధురంగా ఉండేట్టుగా నీ కృపను అనుగ్రహించమని, అక్కర సంబంధాల నుంచి బిడ్డలు నడిపించమని, దొంగతనాల నుంచి విడిపించి, తాగుడుతనాల నుంచి బిడ్డలు నడిపించమని, కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. అప్పుల సమస్యలు బిడ్డలు నడిపించాయా. ప్రేమ కలిగిన పరలోకముందున కన్న తండ్రి, మా దేశాన్ని రక్షించు, మా దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులకు తెలివిని, జ్ఞానమును, మారు మనిషి రక్షణ దేశం, ప్రపంచ దేశాలను రక్షించాయా. ఇశ్రాయేల్ దేశానికి రక్షణ దేశ, అరిశిలమ్మకి క్షేమభివృద్ధి దేశం. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుకునే బిడ్డలను నాయన దీవించు, ఆశీర్వదించు. గర్భఫలము లేక అవమానాలు, నిందలు పడుతున్న వారికి మంచి గర్భఫలం అనుగ్రహించు. ఇంకా ఎంతమంది నిన్ను విరగకున్నారో వారందరూ కూడా విరిగే కృపను, భాగ్యాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని నాయన, ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు సురస్థమైన ప్రయాణాలను అనుగ్రహించు. డ్రైవింగ్ చేసుకున్న బిడ్డలకు రాకపోకలని తోడించి కాపుదల దేశం. మందిరానికి వెళుతున్న ప్రతి బిడ్డలు కూడా నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకునే దానికి ప్రతి బిడ్డలకు నీ కృపను అనుగ్రహించమని, బలహీనతలు తొలగిపోయి నీ శక్తిని పొందుకొని బిడ్డలందరూ కూడా కుటుంబాలకు వెళ్ళేట్టుగా నీ కృపను అనుగ్రహించమని, ఎలాగైతే నేను ఆ ఇద్దరు జీవితాల్లో ఒక స్త్రీ ఆమె జీవితాన్ని మార్చుకొని ఎన్నడగడంగా పొరపాటు చేయకుండా వెళ్ళినట్టుగా నీ కృపను అనుగ్రహించు. సమరయ స్త్రీనైనా ఆ గ్రామ ప్రజలను రక్షించినట్టు వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకు యొక్క అందరిని రక్షించుకునేదానికి నీ కృపను అనుగ్రహించమని, ఈ ప్రార్థన లేఖభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనతను మాత్రమే పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థన మళ్ళీ అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకముందు నా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.